హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ముందుగా మొదటి వచనము, తర్వాత 34వ వచనము, 33, 34 చదువు. ముందుగా మొదటి వచనం చదువుకున్నాం అందరం కలిసి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. రెండవ వచనం, దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. తర్వాత అదే అధ్యాయంలో 33, 34 వచనాలు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోళ్ళి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించు. అట్టివారికి ఈ లోక్యము యజ్ఞమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు వారి శ్రేష్టమైన దాని ముందుగా సిద్ధపరిచిన గనుక మీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమే మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో సంఘముగా మేము వచ్చడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి వందనాలు స్తోత్రాలు. సంఘముగా సమకూర్చబడి దేవా వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఎవరి యొక్క మా యొక్క హృదయాలలో దేవా మరి హృదయాలను అందరినీ పరిశీలించేటువంటి దేవుడువు, మా హృదయం నరిగినటువంటి వాడవు. మా హృదయాలలో ప్రభా అవసరమైనటువంటి నీ వాక్యమును తగిన రీతిలో విత్తవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రభా మరి నిలబడిన దాసుడు అల్పుడు అయోగ్యుడు అపాత్రుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నీ యొక్క నోటి బూరగా నీ యొక్క పాత్రగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మాకు అవసరమైన లేఖన భాగములను నీ సముఖం నుంచి అనుగ్రహించండి. నీ వాక్యము మాతో సంధిస్తున్నప్పుడు దానికి లోబడి వారంగా ఉండగలటకు ప్రభా, దానికి లోబడటకు విధేయత చూపించటకు సహాయం దయచండి. నీ ఆత్మకార్యమును నాలో మాలో సంపూర్ణంగా జరిగించండి ప్రభా. ఇది సమయము మీరు మాతో సంభాషించే సమయము తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించండి దేవా. సద్వారా యోగ్యంగా మేము బలలో పాలు పొందే కృప దయచండి. ఘనత మహిమ మీరు ఆరోపించుకుంటున్నామని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క హెబ్రీ పత్రిక మనం చాలాసార్లు ధ్యానం చేసి ఉంటాం. ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క చదువుకున్నటువంటి 11వ అధ్యాయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా జాబితా రాస్తూ వచ్చాడు. ఇక్కడ చెప్పొచ్చు అంటే ఎవరి జాబితా రాయబడి ఉంది? విశ్వాస వీరుల యొక్క జాబితా చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క అధ్యాయాన్ని రాసే ఆరంభంలో విశ్వాసాన్ని నిర్వచిస్తూ వచ్చాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం. ఈ యొక్క వేటినైతే నిరీక్షిస్తున్నారో వాటి యొక్క నిజస్వరూపముగా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువుగా ఈ యొక్క విశ్వాసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇక్కడ నుంచి మొదలు పెడితే హేబెల్ నుంచి ఆరంభమైంది, అబ్రహాము, నోవా. ఈ యొక్క అధ్యాయంలో ఎంతోమంది విశ్వాస వీరుల గురించి రాస్తూ వచ్చాడు. ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే క్రైస్తవ జీవితం అనేది మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. ప్రభువు నందు మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించడానికి మనం తీర్మానం చేసుకున్నాం. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది చెప్పాలి అంటే
విశ్వాస జీవితము. ఈ యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని ఆరంభించాం. ఎలా ఆరంభించామంటే రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అక్కడ చాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. చాలామంది అనుకుంటారంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని విశ్వసించాను, తద్వారా నాకేమొచ్చింది అనుకుంటారంటే రక్షణ వచ్చింది అనుకుంటారు. వినుట వలన విశ్వాసం ముందుకు వెళ్తే ఉంటుంది. కానీ మనం దీన్ని గమనిస్తే అక్కడ రాసిన యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడు. తర్వాత 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. చాలామంది అనుకుంటారు మనం యేసు ప్రభువు దగ్గరికి వచ్చాం, ఆయన మాట విన్న తర్వాత మనకు విశ్వాసం కలిగింది కాబట్టి విధేయత చూపించాం. చాలామంది అనుకుంటారు విధేయత చూపించిన తర్వాత విశ్వాసం అనుకుంటారు. విధేయత మనం చూపించలే. మనం విధేయత ప్రభు మాటకు లోబడి విధేయత చూపించలే. మనం చూపించడానికి మనకు అసలు సెన్సెసే లేవు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. దేవుని వాక్యమును ఉన్నట్టుగా గ్రహించగలిగే మనస్సు మనకు లేదు. మనము స్వభావ సిద్ధంగా దేవుడిని గ్రహించు మహిమను మనము పొందలేకపోతున్నాం. ఈ లోక సంబంధమైన దేవత మన కనులకు ఏం చేసింది? గురుడితనం. కాబట్టి చూడలేకపోతున్నాం. మన మనోనేత్రాలు మూయబడ్డాయి. కానీ ఒక టైం వచ్చింది, ప్రతి వ్యక్తికి, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక టైంని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో మన కనులు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. మన ప్రమేయం లేకుండా మన దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న సమయం వచ్చినప్పుడు, అప్పటిదాకా అర్థం కాని వాక్యం, అప్పటిదాకా ఒక రకంగా ఉన్నటువంటి వాక్యం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న సమయం వచ్చినప్పుడు ఆయన మన కళ్ళను ఏం చేశాడు? వెలిగించాడు. అప్పుడు చూడగలిగాం, ఓహో ఇది నిజమైనటువంటి మార్గము, ఈయనే నిజమైనటువంటి దేవుడు. మనందరికీ తెలుసు, సౌలు అందరిని హింసించాలని దమస్కు మార్గంలో ప్రత్యేకమైన తాకీదులు ఆర్డర్స్ తీసుకొని చాలా వేగంగా పరిగెత్తున్నాడు. ఎందుకు? వాళ్ళను హింసించాలని. ఆయనకు ధర్మశాస్త్రం తెలియదా? ధర్మశాస్త్రం అంతా చిన్నప్పటి నుంచి బాగా వంటబట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు అన్నాడు, దేవా ఎవరు నువ్వు అని ఆ యొక్క శబ్దానికి వెలుగు చూసి కింద పడిపోయినప్పుడు ఏమన్నాడు? సౌలా, నేను హింసించుచున్న యేసును. ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన జీవితం మారిపోయింది. అప్పటిదాకా అర్థం కాలే. అప్పటిదాకా ధర్మశాస్త్రం అంతా ఆయనకు బాగా తెలుసు. యేసు ప్రభువారు ఎంత ధ్యానం చేశాడో అంత ధ్యానం చేశాడు, కానీ ఆయనకు వెలిగించబడలే. పిల్లారా, మనలో ఈ విధేయత తెచ్చుకుంది మనం కాదు. మీరు వినుట వలన విశ్వాసం కలుగును అనేది అది క్లియర్ ఇన్స్ట్రక్షను. ఆ వినటాన్ని ఎవరు కలుగజేశారు? దేవుడే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఈ విశ్వాసం మనలో కలుగజేసింది ఎవరు? దేవుడే. మనలో ఈ విశ్వాసాన్ని చూడండి, ఒక మాట 2వ కొరింథీ అనుకుంటాను, చూపిస్తాను రిఫరెన్స్. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. 12వ అధ్యాయం 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు కూడా యేసు ప్రభువని చెప్పలేడు. దేవుని ఆత్మ మనలో, దేవుడు ఏర్పాటు చేసిన టైం వచ్చింది. ఆయన మనల్ని వెలిగించాలనుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆయన కనులు మనల్ని ఏం చేశాయి? చూచాయి, మనకు రూపునిచ్చాయి.
ఆయన చూస్తూ ఉంటాడేమో, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మనం చేసే క్రియలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఒక టైం వచ్చింది, సౌలు చంపేస్తున్నాడు, ఆఖరికి స్టెఫెన్ను చంపే దగ్గర సాక్ష్యం ఇచ్చాడు. ఒక టైం వచ్చింది, దేవుడు ఎన్కౌంటర్ చేశాడు, దర్శించాడు. సౌలు కాస్త ఏమైపోయినాడు? పౌలుగా మారాడు. ఈ యొక్క విశ్వాసం మనలో కలగజేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో నింపాడు. క్లియరా? ఈ విశ్వాసం మనం తెచ్చుకుంది కాదు, ఏదో మన చెవులు వినటం వల్ల తెచ్చింది కాదు. ఈ చెవులను విన్నట్లుగా ఆయన మనలో కార్యం చేశాడు. ఒక చనిపోయిన వ్యక్తిలో ఎటువంటి ఆ యొక్క ఏం రెస్పాన్సివ్నెస్ ఉండదు. అలానే ఒక చనిపోయినటువంటి వ్యక్తిగా మనము ఆత్మీయ జీవితంలో చనిపోయినటువంటి వారంగా ఉన్నాం. చూడలేము, వినలేము, స్పర్శించలేము. అర్థం కాదు, ఎంత చెప్పినా దేవుని గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంతకుముందు ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది, చాలా పెద్ద ఆమెకి బైబిల్ చదువు రాదు, అర్థమే కాదు. అయినా కూడా ఎంత చక్కగా ఆరాధన చేస్తుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడి కారణం ఏంటంటే ఇది చదువు వలనో టాలెంట్స్ వలన వచ్చేది కాదు. ప్రభువు బయలుపరుస్తాడు. ఈరోజు ఇక్కడ అనుకున్న మాటలన్నీ కూడా ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతాయి. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు బయలుపరుస్తుంది అవసరతను. ఎందుకంటే చెప్పేది ఇక్కడ మేము మానవ మాత్రమే, మనం కాదు. ఎలా మీలో కార్యం చేసేవాడు ఎవరంటే దేవుడే. అందుకే బైబిల్లో ఒక్కళ్ళే హీరో. ఎవరా హీరో? దేవుడే. నో మ్యాన్, ఏ మనిషి కూడా హీరో కావడానికి లేదు. ఎందుకంటే వాళ్ళని కార్యసాధకులుగా చేసింది ఎవరు? దేవుడే. వీ నెవర్ షుడ్ లుక్ అపాన్ ద మెన్. మనుషులు కాదు గొప్ప, ఆ మనుషులను గొప్ప చేసిన దేవుడు గొప్ప. అట్లాంటి సౌలును పౌలుగా మార్చగలిగాడు. ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చూడొచ్చు. పిల్లలు, ఈరోజు అంశం ఏంటంటే ఈ యొక్క 11వ అధ్యాయం చదువుతుంటే ఈ విశ్వాసాన్ని మనలో ఆరంభించినటువంటి దేవుడు ఈ యొక్క అధ్యాయం అంతా చూస్తే, అంటే దాదాపు ఆదాము అవ్వ తర్వాత ఆదాము పిల్లలు ఎవరు? కయీను, హేబెల్. అక్కడి నుంచి ఈ యొక్క అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడు. చివరి వరకు మీరు ఆ అధ్యాయంలో చివరి వరకు చూస్తే రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు మనం మనకున్న సమయాన్ని బట్టి నేను క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాల్లో 11వ అధ్యాయంలో 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. విశ్వాసం ద్వారా ఎవరు జయించారు రాజ్యాలు? ఎంతోమంది రాజులు. అబ్రహాం మొదలుకొని, అబ్రహాం ఏం చేశాడు? తన పరిచారకులందరినీ తీసుకుని వెళ్ళి తన రాజ్యాన్ని గెలిచినాడు. ఎంతోమంది రాజులు అలా గెలిచారు. తర్వాత నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందారు. సింహముల నోళ్లను ఎవరు మూశారు? దానియేలు. అగ్ని బలమును చల్లార్చారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఖడ్గదారను. ఇలా బైబిల్లో ఉన్న అంత హిస్టరీ అంతా కూడా ఒక కోణంలో నుంచి చూపించారు. ఏంటి ఆ కోణం అంటే? విశ్వాసం. విశ్వాసము ద్వారా వారి కార్యాలన్నీ కూడా చేసినట్టుగా. ఇకపోతే నెక్స్ట్ కొత్త నిబంధనకు వస్తే 36, మరికొందరు తిరస్కారమును, క్రొడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో. అంటే ఏ టెస్ట్మెంట్కి వచ్చాము ఇప్పుడు ఇక్కడ? న్యూ టెస్ట్మెంట్లో. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఇంత హింస జరగలేదు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఖడ్గముతో చంపబడుతూ వచ్చారు. తర్వాత 39, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు, ఇది అంశం వేరు. కానీ ఇక్కడైతే వీరందరూ కూడా విశ్వాసాన్ని బట్టి చేసినట్టుగా వాళ్ళు కార్యాలు, వాళ్ళకున్న శ్రమలు, వాళ్ళకున్నటువంటి అడ్డంకులు ఇవన్నీ కూడా గెలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఉదయకాల సమయంలో మనకు ఈ యొక్క విశ్వాసము అనేది 11వ అధ్యాయంలో మనం చూసాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఇంకో చోట అంటాడు విశ్వాసం, చూడండి అదే అధ్యాయంలో 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట. అంటే మనము దేవునికి ఇష్టం కావాలంటే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? ఇక్కడ విశ్వాసం అనేది చూస్తే ముందుగా మనం చూసాం, ప్రభువుని నమ్ముకున్నాం,
మనం ప్రభువుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ యొక్క విశ్వాసాన్ని కలుగజేశాడో విశ్వాసమును బట్టి మనం విధేయత చూపించాం. విధేయతను బట్టి విశ్వాసం కాదు, విధేయతను బట్టి విశ్వాసం కాదు. విధేయత అంటే ఒబీడియంట్. ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడుతూ వచ్చాం, అప్పటిదాకా వాక్యం అర్థం కాలే. ఎప్పుడైతే దేవుడు మనలో ఈ విశ్వాసాన్ని ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేయటం ఆరంభించాం? వాక్యాన్ని చదవటం, వాక్యానికి లోబడటం, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం ఆరంభించాం. ఈ విధేయత అనేది విశ్వాసము తర్వాత వచ్చింది, ముందు రాలే. విశ్వాసం తర్వాత ఏమొచ్చింది? మనకు విధేయత నేర్చుకున్నాం. ఈ విధేయత అంటే ఏంటంటే ఒబీడియన్స్. విశ్వాసం సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం అంటే దేవుని మాటను వినటం. ఫెయిత్ బై ఒబీడియన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఈరోజు కొన్ని వీలైనందుకు 3 అంశాలు నేర్చుకుంటాం. మొట్టమొదటిగా ఏంటంటే ఫెయిత్ బై ఒబీడియన్స్. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సమర్పణతో ఉన్నా విధేయత లేకుండా ఏమి లేదు, విశ్వాసం. ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఒబీడియన్స్ అనేది మన జీవితంలో అది ఏ పాయింట్లోనైనా సరే. ఒక ఉదాహరణ చూపిస్తాను యేసు ప్రభువు వారి గురించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గి. ఇప్పుడు విశ్వాసంలో ఏముంది అంటే విధేయత ఉంది. ఈ విధేయతలో కావాల్సింది ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవడం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. విధేయత ఎంతవరకు విధేయత చూపించాడంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. ఇప్పుడు మనం అందరం విధేయులమే. మన ప్రొఫెషన్ మార్చుకున్నాం. చాలామంది అంటారు దిగారంటారు మతంలో, వీళ్ళు దిగారు మతంలోకి అంటారు. చాలామంది నవ్వుస్తూ ఉంటారు. మేము దిగలేమంటారు. ఇది దిగటం కాదు, ఇది మన జీవితాన్ని ఏం చేసుకున్నాం, మార్చుకున్నాం. ఇది ఒక మార్గం, ఇది మతం కాదు. ఇదేంటిది? మార్గం. ఈ మార్గంలో అభ్యసించాల్సినవి ఉన్నాయి, అనుభవించాల్సినవి ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. అప్పుడే ఇది మార్గం, లేకపోతే దిగటమే అవుతుంది. ఇది కూడా ఒక గోతి అయిపోయి ఆ గోతిలో నుంచి తీసి ఈ గోతిలో పడ్డట్టు అవుతుంది మన పరిస్థితి. దిగటానికి కాదు, ఇది బై ప్రాక్టీస్. ఈ ఫెయిత్ అనే దాన్ని చాలా ఇంగ్లీష్లో అంటారు, వీఆర్ ప్రాక్టీసింగ్ ఫెయిత్. ఈ విశ్వాసాన్ని అభ్యసిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన ఫెయిత్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాడు? యేసుప్రభువు ఎలా ప్రాక్టీస్ చేస్తాడో తెలుసా? సిలువలో మరణించేంత వరకు కూడా ఆయన విశ్వాసాన్ని ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. అంటే వదిలిపెట్టలేదంటే ఏం చూపించాడని? విధేయత చూపించాడు. ఈ విధేయతలో చాలా చక్కగా రాశాడు. విధేయత అంటే అర్థం ఏంటంటే మనల్ని తగ్గించుకోవడం, ప్రభువుని హెచ్చించటం. వర్షిపింగ్ అంటే మనకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ఇది దేవుడు నా జీవితంలో అనుమతించాడు. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ఇక ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఏదొచ్చినా ఏంటి, దేవుడు అనుమతించితేనే వచ్చాయి. దేవుని చిత్తానికే అప్పగించుకోవటం. ఏదొచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, కానీ ఎక్కడ వేలాడుతున్నాడు? శిలువలో వేలాడుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఎందుకు ఇలా చేశావో? వాళ్ళు అక్కడ ఉన్న తెలియదు వాళ్ళందరికీ కూడా, ఆయన పాపం చేశాడు, నిజంగా అసలు దేవుని కుమారుడైనా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడ ఆయన ఆ యొక్క గెత్సేమనే వనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. బట్ ఎక్కడ కూడా అవిధేయత. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విశ్వాసమును మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు, అభ్యసించేటప్పుడు మనకు ఏమొస్తాయంటే శ్రమలు, శోధనలు, ఆటంకాలు వస్తాయి. ఈ శ్రమలు, శోధనలు, ఆటంకాలు, అడ్డంకులు ఇవే వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే విధేయతను చూపటం ఆపకూడదు. విధేయతను చూపడం ఆపకూడదు అంటే ఏం చేయాలంటే ముందు మన యొక్క చిత్తాన్ని, అంటే మన యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి దేని పెట్టాలా? దేవుని చిత్తాన్ని. సింపుల్గా చెప్పాలంటే విశ్వాసము అనేది విధేయత అంటే అర్థం ఏంటంటే మన చిత్తమును పక్కన పెట్టి ఏం చేయాలా? దేవుని చిత్తమును.
నన్ను వెంబడించు వాడెవడో వాడు ఏం చేయాలంట? తన సిలువనెత్తుకొని తన తన చిత్తంను ఏం చేయాలంట? సిలువ వేసుకోవాలి. ఆయన వెంబడించే వాళ్ళు ఏంటంటే మనం మనల్ని మనం మనం త్యజించుకోవాలి. ప్రభువుని వెంబడించడానికి మనము చేయాల్సిన ఈ విశ్వాస యాత్రలో మనల్ని తగ్గించుకోవాలి, మనల్ని త్యజించుకోవాలి. డినయల్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. నాట్ మై విల్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. యోబునంది, అయ్యా నువ్వు ఏదో దేవుడు ఇంత అంత అని చెప్పావు, చూడు ఇన్ని శ్రమలు వచ్చాయి, నువ్వేం చేయమని చెప్పింది ఆఖరికి? నువ్వు దూషించి చచ్చిపోరాదా? దేవుని వదిలిపెట్టరాదా? వదిలిపెట్టాడా? లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని. మన జీవితంలో అది మంచైనా చెడైనా, రోమాపత్రిక 8వ అధ్యాయం కదా మనందరికీ తెలుసు, 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. బ్యాడ్ లక్ గుడ్ లక్ లేదు మనకి. ఆల్ లక్ అంతా ఒకటే లక్. ఏంటది? గుడ్ లక్. ఏం మనకి ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అందుకని మనం గుడ్ లక్ అని చెప్పాం, బెస్ట్ విషెస్ చెప్తాం. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏం చేయాలి? ఫేస్ చేయాలి. అలా మన విశ్వాసంలో మనం అభ్యాసం చేయాలి. విశ్వాసం వలన విధేయత, యేసుప్రభువు వారు ఆయన నేర్చుకున్నట్టుగా మనం కూడా విశ్వాసంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. మొట్టమొదటిగా ఈ చూడండి, యోహాను సువార్త కొన్ని వచనాలు చూపిస్తాను. యోహాను సువార్త, ఫిలిప్పీ పత్రిక ముందు చూసాం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడు. ఇక్కడ అన్నాడు, మీరు ఇచ్చరించుటకు కార్యసిద్ధి కలుగజేసుకుంటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచే. ఒకటి మనం మర్చిపోకూడదు ఏంటంటే మనలో ఈ కార్యసిద్ధిని కలుగజేసేది దేవుడే. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రశ్నలో ఏంటి అంటే ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసము ఏం చేయబడుతుంది అంటే పరీక్షించబడుతుంది. దట్ ఈస్ ఫర్ ట్రూ. యాక్చువల్గా నేను మెకానికల్ చదివాను. మెకానికల్ ఏముంటుందంటే ఒక ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఏం చేస్తారంటే ప్రోడక్ట్ని, ఆ వస్తువుని ముందుగా డైరెక్ట్గా తయారు చేసి పెట్టరు. ఆ వస్తువుని ఏం చేస్తారంటే ముందు తీసుకొచ్చి దాన్ని ముందు దాంట్లో ఉన్న మలినమంతా తీసేసి దాన్ని చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఆ మిషన్ కింద వెళ్ళి మిషన్లో ఒక ప్రాసెస్, ఆ మిషన్ తర్వాత ఇంకో మిషన్ అలా అన్ని మిషన్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తుంది తయారైనటువంటి ఆ యొక్క వస్తువు అనేది. ఆ వస్తువుని వెంటనే అమ్మేయరు. దాన్ని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఫైనల్ టెస్ట్ అంటే క్వాలిటీ టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే ఆ క్వాలిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఇంకా మీకు స్టాండర్డ్ ఇండస్ట్రీస్లోకి వెళ్తే ఈ ప్రోడక్ట్ ఎవరు చేశారు, ఎందుకు డిఫెక్ట్ వచ్చింది, ఎందుకు తప్పు ఇందులో వచ్చింది, ఎవరికి దీనికి కారణం, అవన్నీ చూసి వాళ్ళకు మెమో ఇస్తారు. కారణం ఏంటంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి టీము ఆ క్వాలిటీ టెస్టింగ్ దగ్గర తీసుకెళ్తారు. ఈ క్వాలిటీ టెస్టింగ్లో ఏంటంటే వాళ్ళకు ఒక స్టాండర్డ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ టెస్ట్లు 1, టెస్ట్ 2, టెస్ట్ 3 ఈ మూడింటికి ఒక వర్క్షీట్ ఇచ్చి రాస్తారనమాట. వర్క్షీట్ 1లో పాస్ అని రాస్తారు. ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ పంపిస్తారు. అలానే మన యొక్క విశ్వాసము, మనలో మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడు. ఇంగ్లీష్లో అయితే బాగుంది, ఆదర్ అంటే దీన్ని తయారు చేసినవాడు. మన విశ్వాసము కర్తయు, దాన్ని కొనసాగించేది. మనలో ఈ విశ్వాసాన్ని ఆరంభించినటువంటి వాడు దాన్ని ఏం చేస్తాడంటే కొనసాగిస్తాడు. ఇక్కడ శ్రమలు లేని వారు ఉన్నారు అంటే వాళ్ళ విశ్వాసులే కాదు అనుకోవాలి. శ్రమలు లేని విశ్వాసం ఉపయోగం లేదు. అసలు ఆ ప్రోడక్ట్ తయారు చేసింది ఎందుకంటే క్వాలిటీగా ఉండాలని, టెస్ట్కి ఎలిజిబుల్ ఉండాలి. మనందరి విశ్వాసము దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మన పరిధిని బట్టి ఆయన అనుమతిస్తూ ఉంటాడు. అవి శ్రమలు, మన జీవితంలో వచ్చే శ్రమలు, ఆటంకాలు ఏదైనా సరే మన విశ్వాసం ఏం చేయబడాలా? పరీక్షించుతూ. మొదటి పేతురు పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము
చదవండి 6వ వచనం నుంచి. ఇందువలన ఉమ్, ఉమ్, ఆ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు చాలు. ఈ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి. పరీక్షలు వస్తాయి, కష్టములు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో, పరీక్షల్లో నిలవబడగలిగే విశ్వాసము మనకు దయచేయమని ప్రభువుని అడగాలి. మన విశ్వాసము ఆరంభించాం. ఈ విశ్వాస యాత్రలో ఎక్స్పీరియన్సు లేకపోతే జ్ఞానమును బట్టి కాదు. పై వచనం చదవండి, 5వ వచనం. కడవరి కాలమందు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. ఇప్పుడు యోబు శ్రమల గుండా వెళ్తున్నాడు. యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఏం చేశాడు? కష్టాలు, శ్రమల్లో కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయాడా? లేదు. దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు, విశ్వాసమును కర్తయు ఆయనే, కొనసాగించేది కూడా ఆయనే. ఇది చాలా పరీక్షలు వస్తాయన్నది ఎంత వాస్తవమో దాన్ని కొనసాగించేది కూడా ఎవరని చెప్పాను? మరి దేవుడు. ఈ శ్రమల గుండా మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని అక్కడ తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టుకు శక్తి గల మన రక్షకుడు. యూదాపత్రిక చివరి వచనం, ఆయన మనల్ని పడిపోకుండా మనల్ని కాపాడు. పడిపోతాం, భక్తులైనట్టు మనం పడిపోతాం. శ్రమలలో మనం అనుకున్నట్టుగా నిలదలేం. కారణం ఏంటంటే మనం మానవ మాత్రులం, బలహీనులం. కానీ మన నిరీక్షణ, మన యొక్క హోప్ మన మీద కాదు, మన యొక్క ధైర్యం మన మీద కాదు, మన ధైర్యం మన యొక్క ఉన్న జ్ఞానమును బట్టి కాదు, మన ధైర్యం మన బలం మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు. మన విశ్వాసమును కర్తయు కొనసాగించువాడైనటువంటి యేసు ప్రభు వైపు ఆయన మన ముందుగా వెళ్ళాడు. మన ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ఆయన ముందుగా వెళ్ళాడు. ఆయన పాపం లేనివాడిగా ఉండి ఏ పాపం లేకుండా జీవించాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనకున్నటువంటి ధైర్యము, నిరీక్షణ ఎవరంటే మన యేసు ప్రభు వారే. ఆయన ఈ విశ్వాసం, అక్కడ ముందుకు వెళ్ళండి, చదవండి 9వ చదవండి. అంత చాలా. అక్కడ కాకుండా ఇంక అదే అధ్యాయంలో ముందుకు వెళ్ళండి. అదే అధ్యాయంలో నేను 16వ వచనంలో నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధుడే. 13వ వచనం అన్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఒక నిరీక్షణ. ఇంకొక మనకేంటంటే ఈ శ్రమల గుండా మొట్టమొదటిది విశ్వాసం ద్వారా దేవుడు మనకు విధేయత నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడో తెలుసా? రండి, 1 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ శ్రమల వలన మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును అలాగే జరిగినది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అన్నాడు.
ఈ శ్రమల వల్ల ఎవడు ఏం చేయకూడదు? శ్రమలు ఏం చేస్తాయంటే, శోధనలు ఏం చేస్తాయంటే కదిలిస్తాయి. ఒక్కోసారి మనం ఎంతో స్ట్రాంగ్గా ఉండేటువంటి మనమే ఏమవుతాం? కదిలించబడతాం. కదిలిస్తాయి. కొంచెం డోస్ పెంచుతూ ఉంటాడు అనమాట. ఒక్కోసారి చిన్న డోస్కే పడిపోతాం. పేతురు అనుకున్నాడు, నడిచేయచ్చు, నేను నడుస్తున్న, దేవుడు రమ్మన్నాడు, నడిచాను, వెళ్ళిపోయాను, అయిపోయింది అనుకున్నాడు. ఒక్కసారి ఇటు తిరిగి చూశాడు, ఏమైపోయాడు? పని మునిగిపోయాడు. అయ్యో ప్రభువా నన్ను రక్షించు రక్షించు. ఒక్కోసారి దేవుడు మనకు లెసన్స్, పాఠం నేర్పడానికి ఒక్కోసారి ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకంటే కొన్ని మనం ఏం చేసుకోవాలా? శ్రమల ద్వారానే నేర్చుకుంటాం. అక్కడ అన్నాడు చూడండి, మీ విశ్వాసం తర్వాత వచనంలో 4వ ఆఖరి భాగంలో, ఈ అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగరా? మనం నియమింపబడ్డాం. వి బీన్ అపాయింటెడ్ ఫర్ ట్రయల్స్, సఫరింగ్స్. 7వ వచనం, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలో, శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొంది. పిల్లరా, ఈ ఉదయకాలంలో మనం నేర్చుకుంది విశ్వాసమును బట్టి విధేయత. విధేయత అంటే ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవటం, మన చిత్తమును కాకుండా దేవుని చిత్తానికి లోబడి ఉండటం. ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా ప్రభువు చిత్తానికి లోబడటం. విధేయత అంటే మనల్ని తగ్గించుకొని దేవుని చిత్తానికి మనల్ని మనం సరెండర్ చేసుకోవటం. ఇంకొక అంశం ఏంటంటే, ఈ విశ్వాసంలో ప్రతి విశ్వాసకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. అక్కడ అన్నాడుగా చూడండి 3వ అధ్యాయంలో 4వ వచనం, అట్టి శ్రమలను పైన మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ముందే చెప్పాడు వాళ్ళకి. ఏమొస్తాయి? మీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే మీ శ్రమలలో మీరు భయపడకుండా, బెదరకుండా మిమ్మల్ని హెచ్చరించడానికి ఎవరిని పంపిస్తున్నాడు? తిమోతిని పంపిస్తున్నాడు. అందరికీ, ఇది సంఘం అందరికీ రాశాడు. శ్రమలు వస్తాయి మీకు. ఈ శ్రమలలో మనం ఏం చేయకూడదంటే బెదరకూడదు, భయపడకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఈ శ్రమల ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, అదే అధ్యాయంలో 7వ వచనం, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ, శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో, ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు విధేయత కలిగి ఉండాలి. ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి ఇబ్బందులు, శ్రమలు ఉంటాయో వాళ్ళకు ఏముంటుంది అంటే దేవుని ఆదరణ. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తూ చాలా చక్కగా రాస్తారు. ఆ మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక, అనుకున్న 1వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనం అందరం కలిసి, 1వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 4వ వచనం అందరం కలిసి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో, ఎంత తెలివిగా చెప్పాడు కదా, మాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు, టు ఎనేబుల్ దెమ్. శక్తి గలవారం అవ్వాలంటే ముందు, ఇప్పుడు నేను చెప్పడానికి చాలా బాగా చెప్పొచ్చు కదా, చెప్పడం ఈజీ, చేయటం కష్టం, ఓపెన్లీ స్పీకింగ్. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ముందు ఏం చేయాలి? నేను కూడా ఆ శ్రమల గుండా వెళ్ళాలి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మాకు బాగా శ్రమలు వచ్చినాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు? మాకు బాగా ఆదరణ ఇచ్చాడు. చూడండి ఆ మాట పై వచ్చాము, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను, మీరేం చెందపడాల్సిన పనులే. ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకు మేము ప్రతి చోట కొడుతున్నారు, జైలుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళని ఆదరించడానికి చెప్తున్నాడు. ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయంటే ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు దేవుడు మాకేమిస్తున్నాడు? ఎక్కువ శ్రమలు ఇస్తున్నాడు, ఎక్కువ అడ్డంకులు ఇస్తున్నాడు. చూడండి తర్వాత వచనం 5.
క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు కూడా విస్తరించమని చెప్పి రాయలే, కానీ క్రీస్తు అక్కడ రాస్తూ వచ్చాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా. పైన చదివితే మీకు కనికరము చూపు తండ్రి, పైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఈ పత్రిక రాష్ట్రంలో 2 పదాలు రాస్తాడు. కనికరము చూపు తండ్రి, ఆదరణ అనుగ్రహించు. ఎవరికి ఆదరణ? ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. ఎవరికి ఆదరణ? శ్రమలో ఉన్న వాళ్ళకి, అడ్డంకులు ఎదుర్కొన్న వారికి, శోధనలో ఉన్నవారికి ఆదరణ. శ్రమలో ఉన్న వారిని ఆదరించటం, బలపరచటం. ఎవరికి ఆదరణ అంటే శ్రమలు, శోధనల గుండా వెళ్ళే వాళ్ళకి. ఎవరికి శ్రమలు, శోధనలు అంటే ఎవరు తమ చిత్తాన్ని వదిలిపెట్టుకొని దేవుని చిత్తానికి లోబడతారో వాళ్ళకి ఏముంటాయి? శోధనలు, శ్రమలు ఉంటాయి. ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వారినే దేవుడు ఏమని పిలుస్తున్నాడు? విధేయులు. ఇప్పుడు మన విశ్వాసం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. విధేయత ఎలా వస్తుంది అంటే శ్రమలలో, ఇబ్బందులలో మనము మన చిత్తం కాకుండా దేవుని చిత్తాన్ని చేసినప్పుడు దేవుడు ఏమిస్తాడు? తన ఆదరణను అనుగ్రహిస్తాడు. కనికరము చూపు తండ్రి, ఆదరణ అనుగ్రహించు దేవుడు. పుట్టి శ్రమలు వదిలిపెట్టల. ఆయన మనల్ని చూసి ఎంజాయ్ చేయట్లే. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడ ఉన్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. ఎవరిని పంపించాడు దేవుడు? అక్కడ తన దూతను పంపించాడు. మనతో కూడా ఉన్నాడు దేవుడు. ఆయన మనల్ని శ్రమలో ఆయన ఆదరించేవాడు. ఈ శ్రమలో మనం ఆదరణ పొందాలి అంటే మనం శ్రమల గుండా వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ శ్రమల గుండా మనం వెళ్తామో, అక్కడ అన్నాడు కదా, ఈ శ్రమలు పొందడానికే మనం ఏం చేయబడ్డాం? నియమించబడ్డాం. వీ హావ్ బీన్ అపాయింటెడ్ టు ఫేస్ ది స్ట్రగుల్స్, ట్రయల్స్. అప్పుడే మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎవరు ఈ విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం బట్టి మనకేముంటుందట? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఈ విశ్వాసం అనేది కేవలం మనం ఆదివారం ఆరాధనకు రావటానికో లేకపోతే 4 మాటలు చెప్పుకోవడానికో కాదు. ఈ విశ్వాసం అనేది అనుదిన జీవితంలో అభ్యసించటానికి, ఎటువంటి శ్రమలలోనైనా, ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రభువును బట్టి, ప్రభువును పోలి జీవించటం. ఇదే నిజమైనటువంటి విధేయత. ఇంకో మాట చూపిస్తాను రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. కష్టాలు వచ్చినా, ఇప్పుడు శ్రమతో పాటు ఏమొస్తుందట? ఓపిక. శ్రమలో ఓర్పు, పరీక్షలో నిరీక్షణ. చూద్దాం మాట. 8వ అధ్యాయం రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేనరిగి శ్రమల యందు, ఇప్పుడు మనం శ్రమలో భయపడకూడదు, వెనక్కి చేయకూడదు. ఏమని చేయమని చెప్తున్నాడు? శ్రమల యందు అతిశయపడాలి. ఈ శ్రమల ద్వారా మనకు ఏమొస్తుందంటే ఆదరణతో పాటు ఓర్పు, పేషెన్స్. ఒకసారి దేవుడు మన సహనాన్ని ఏం చేస్తాడట? పరీక్షిస్తాడు. మా ఆశీష్ కూడా పరీక్షిస్తుంటాడు సహనాన్ని. రియల్ ఛాలెంజ్. కోపం వస్తూ ఉంటుంది కానీ ఛాలెంజే అది. కోపపడాలి కానీ హట్ కాకూడదు. ఛాలెంజ్ అది, రియల్గా ఛాలెంజ్. పిల్లల్ని పెంచడం అనేది అంత ఈజియెస్ట్ కాదు. తిట్టిన తర్వాత బాధ అనిపిస్తుంది కానీ ఛాలెంజ్. మళ్ళీ మన పీస్ మనం పోకూడదు. అది రియల్గా ఛాలెంజే. ఓర్పు, పేషెన్స్, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఇవన్నీ మనకు ఫలమే. ఇదే ఫ్రూట్. ఇంట్లో ఫ్రూట్ చూపించాలి, కాలేజీలో ఫ్రూట్ చూపించాలి, చర్చిలో ఫ్రూట్ చూపించాలి. అంత ఈజియెస్ట్ కాదు. కష్టం వస్తూ ఉంటుంది కానీ దేవుడు మనల్ని నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మనకొచ్చే శ్రమల గురించి ఎవరు చెప్తారో మనకు తెలియదు కానీ మనందరికీ మనల్ని నడిపించేది ఎవరంటే దేవుడే. అక్కడ అన్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు.
అప్పటిదాకా యోబు చుట్టూ దేవుని వలయం ఉంది. సాతాను ఏం చేశాడు? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇగో నాకు పర్మిషన్ ఇవ్వు, నేను ఆయన పరీక్షిస్తానంటే అప్పుడు ఏం చేశాడు? దేవుడు అనుమతించాడు. మనందరం కూడా దేవుని కృపచేత ఏం చేయబడ్డాం? ఆవరించబడ్డాం. నో వన్ కెన్ టచ్ అస్. మన జీవితంలో ఏ శ్రమలు ఏ కష్టములు వచ్చినా దేవుని అనుమతి లేకుండా అవి రావు. కారణం ఏంటంటే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం, ప్రభువు శక్తి చేత కాపాడబడుతున్నాం. మనం కొన్నిసార్లు తెలుసుకుంటాం, కొన్నిసార్లు తెలుసుకోం, కానీ మన చుట్టూ ఏముంటుందంటే దేవుని కంచె, దేవుని కృపచేత ఆయన మనల్ని ఆవరిస్తాడు. ప్రభు మనల్ని కాపాడుతాడు. చివరికి ఒక మాట చెప్తాను ఏంటంటే, మన విశ్వాసము, మన యొక్క పరీక్షలో నిలబడటము అనేది కేవలం మనకు సంబంధించేదే కాదు, కానీ మనల్ని నడిపించేవాడు. చూద్దామా, హెబ్రీ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము సామెతల గ్రంథం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను, ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఎక్నాలెడ్జ్ హిమ్, అన్నీ ఆయనకు చెప్పుకో. స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా యెహోవా యందు నమ్మిక ఉంచు, అప్పుడు ఏం చేస్తాడట? ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ప్రభువు సరళం చేస్తాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాపాడుతాడు, స్థిరపరుస్తాడు. ఇట్ ఈస్ హిస్ జాబ్. కానీ మనం ఏం చేయాలంటే ఆయనకు ఒప్పుకోవాలి. రాసుడు కదా పై వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారానికి ఒప్పుకో. లెట్ us సరెండర్, వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్, గుడ్, ప్రాఫిట్, లాస్. కొన్నిసార్లు హర్ట్ అవుతాయి మన ఫీలింగ్స్, దేవుడు అనుమతించాడు అనుకోవాలి. దట్స్ ఆల్. ఎందుకంటే దాన్ని బట్టి లోకస్తులు అయితే ఏం అవుతారు? ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతారు వాళ్ళ నేచర్ని బట్టి. కానీ మనం ఇన్స్టెంట్గా రియాక్ట్ కావడానికి లేదు, బికాజ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు అనుమతించకుండా ఎవ్వరు మనల్ని ఏమి అనలేరు. మనల్ని హర్ట్ చేసిన విషయం కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. లెట్ us హ్యాండ్ ఓవర్ ఇట్ టు గాడ్. దేవునికి అప్పచెప్పుకుందాం. యుద్ధము యెహోవాదే, మనది కాదు. పగ తీర్చుకొనుట నా పని. ప్రజలు ఎవరైనా మనల్ని హింసించినప్పుడు, అవమానించినప్పుడు లెట్ us సరెండర్ టు గాడ్. ఒక్కోసారి శోధనలో పడిపోతాం. మరలా ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని మనం సరి చేసుకొని పడిపోయి దూరం పోవాలని కాదు ప్రభు యొక్క ఉద్దేశం. తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ ఆ తండ్రి మాత్రం దూరం నుంచే చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు వస్తాడా అని. అక్కడ దూరంలో ఉండగానే ఏం చేశాడు? పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. మన ప్రేమ, మన విశ్వాసము, మన యొక్క అఫెక్షను మానవ మాత్రం కాబట్టి వేరీ అవుతుంది. అందుకే చాలా చోట్ల మొదటి ప్రేమను ఏం చేస్తాం? మనం విడిచిపెడతాం. ఆరంభంలో ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఎగ్జైటిక్గా ఉంటామంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ రాను రాను మనలో ప్రేమ తగ్గుతూ ఉంటాం. కానీ మన ప్రభు యొక్క ప్రేమ, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏం లేదు? మార్పు లేదు. పిల్లలు, ఈ ఉదయకాల సమయంలో ఆయన మన తండ్రి, మన కాపరి. ఈ కాపరి ఒక గొర్రె తప్పిపోతే రాత్రి కాలమున ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఆయన మందలో? 100 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. నువ్వు నేను ప్రతి ఒక్కరం కూడా వి హావ్ బీన్ కౌంటెడ్. దేవుని చేత లెక్కించబడ్డవాళ్ళం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాళ్ళం. మన తల వెంట్రుకలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? లెక్కించబడ్డాయి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతి నుండి ఎవడు కూడా మనల్ని అపహరించలేడు. మనం శోధనలో పడిపోయామా? లేవాలి. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకుంది ప్రభువు, ఆయనతో కూడా వెళ్ళాలని. ఈ యాత్రలో శోధనలు, శ్రమలు అందరికీ సంభవిస్తాయి. కానీ మనం వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు వెళ్ళాలి. ఆయన బహుమానం ఇచ్చేవాడని మన ప్రభు వైపు చూచి మన విశ్వాస యాత్రను కొనసాగింపాలి. చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నారండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము దయచేయవాడని వలన. తను వెదికే వారికి ఫలం ఇస్తాడు. ఏ ఫలం అంటే ఆత్మఫలం. ఆత్మఫలంలో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, సహనము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆశా నిగ్రహము. ఆయన వెదికే వారికి ఫలము దయచేయడం నమ్మాలి. అక్కడ రెండు భాగాలు. ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, రెండవది తన వెదుకు వారికి ఆయన ఉన్నాడని మనం నమ్మాం, అది మన రక్షణ. రెండో భాగం ఏంటంటే తన వెదుకు వారికి ఫలము దయచేస్తాడు. పడిపోయే వారిని లేవనెత్తివాడు, శ్రమలలో ఉండే వారిని ఆదరించేవాడు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు, తండ్రి వలె తను మరలా చేర్చుకునేవాడు. తన వెదుకు వారికి ఏమిస్తాడు? ఫలమునిస్తాడు. మనలో ఏ ఫలము కావాలో అది ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఏ అవసరమో ఆయన మన పరిస్థితులను బట్టి ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తద్వారా మనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. మనందరి దేవుని కోరిక ఏంటంటే మనం అందరం దేవునికి ఎలా ఉండాలో ఇష్టలై. ఎలా ఇష్టలై ఉంటాం? మనం తెచ్చే కానుకలను బట్టో, మనం బయటికి కనబడే విధానాన్ని బట్టి కాదు, కానీ మనలోనున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడేవాడు, సంతోషించేవాడు. ఆయన గొప్పగా చెప్పగలగాలి. ఇగో సాతాను చూడు, నా సేవకుడైన యోబు జీవితాన్ని చూడు. ఇది నిజంగా ఆయన సంతోషించేటువంటిది. మనలో ఉన్న విశ్వాసాన్ని ఆరంభించిన వాడు ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూచు ఈ బలలోకి మనం వచ్చినప్పుడు మనం పరీక్షించుకుందాం. ఎక్కడ ప్రభు యొక్క విశ్వాసం, ఆయన ఫలం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం సరెండర్ చేసుకోవట్లే, మనం అప్పగించుకోవట్లే. ఓ ప్రభు, ఈ విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను, ఈ విషయంలో నేను వెనకంజ వేస్తున్నాను, ఐఎమ్ సరెండరింగ్ టు యూ, నేను నీకు అప్పగించుకుంటున్నాను, నాకు ఆ ఫలం దయచేయి అని మనం ప్రభు అడిగినప్పుడు ప్రభు ఆయన తన వెదుకు వారికి ఫలము దయచేవాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం మోకరించి యోగ్యంగా పనిలో పాల్పొందాం.